విజయ్ ముఖ్యమంత్రి అవ్వబోతున్నారని చాలా ఎవరు చెప్పలేదు. ఈవెన్ సర్వే రిపోర్ట్‌లు కూడా చెప్పలేదు. బట్ మీరు చెప్పినట్టుగా ఒక వీడియోనో ఒకరి ద్వారా నాకు మెసేజ్ వచ్చింది. అది ఎట్లా ఫైండ్ ఔట్ చేయగలరు? ఎట్లా మీరు ఫౌండ్ ఔట్ నా చేయగలరు? నాన్న వల్ల. హ్మ్. నువ్వు అదే అంటున్నావు. అవును. ఇక్కడ తెలంగాణలో మొదటిసారి కాదు, రెండోసారి ఇప్పుడు కూడా మన రేవంత్ రెడ్డి గారి వియ్యంకుడు కృష్ణారెడ్డి నా దగ్గరకొచ్చినప్పుడు, "అవ్వడురా నాయన ఇప్పుడు లేదు యోగం" అంటే నన్ను చచ్చేలా తిట్టిపోశారు. హ్మ్. ఇక మామూలు తిట్లు కాదు. కానీ ఎప్పుడైతే అవ్వలేదో అప్పుడు మళ్ళీ నేనే అవసరం వచ్చా. హ్మ్. ఇది ఏంటంటే ఇప్పుడు మొన్న మళ్ళీ ఎన్నికల ముందు తడిగుడ్డేసుకొని పడుకోమను, సీఎంగా ప్రమాణ స్వీకారానికి గెస్ట్‌లుగా ఎవరిని పిలవాలో లిస్టు రాసుకోపో అన్నా. హ్మ్. చాలా ఒకళ్ళు కాదు, అనేక రకాలుగా అనేక మంది నాయకులు, అన్ని పార్టీల నాయకులు చాలామంది నన్ను సంప్రదించడం జరిగింది. గెలిచేవాడికి నువ్వు గెలుస్తావని చెప్పా. ఓడిపోయేవాడికి అడుక్కు తింటావని చెప్పా. అన్నీ అవే జరిగినాయి. నా మాట విని బాగుపడి రాకుండా డబ్బుతో ఆస్తులు పెంచుకున్న వాళ్ళు ఉన్నారు. హ్మ్. ఉన్న ఆస్తులు అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. నేను నాలానే ఉన్నా. హ్మ్. నాకెవరితోనూ పని లేదు. అప్పుడెలా ఉన్నారు? ఇప్పుడు అంతే ఉన్నారు. చచ్చేదాకా ఇలానే ఉంటా. హ్మ్. సీతమ్మ కొడుకుని. విజయ్‌లో మీరు ఏ విధంగా ఎట్లా గుర్తించారు? ఆయనకి ఆ ఈ ప్రజాబలం ఉందని ఇప్పుడు చెప్పేసి? ఒకటి నేను ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో అనుకుంటా. హ్మ్. బీజేపీ 2 చోట్ల తన స్థానాన్ని సంపాదించుకుంటుంది. గట్టి పోటీ ఇస్తుంది. గట్టిగా నిలబడుతుంది అన్న. జరిగింది. హ్మ్. కేరళలో కాంగ్రెస్ ఊపిరి పోసుకుంటుంది అన్న. జరిగింది. తమిళనాడులో డీఎంకే ఇవన్నీ కాదు. విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తాడు అని చెప్పా. మీరొక్కరే చెప్పినట్టున్నారు. ఎవరు చెప్పలేదు ఇంతవరకు. కదా! అవును. ట్రూ. ఇట్ వాస్ ట్రూ. సో, ఇ ఇ ఇ ఇవే కాదు. ఎన్నో ఉన్నాయి. 2019లో కూటమి ప్రభుత్వం గెలిచినా వీచేది పవన ప్రభంజనాలే అన్న. ఇవాళకి సభ మీద 5గురు ముఖ్యమంత్రులుండని, 20 మంది కేంద్ర మంత్రులుండని, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నా మన నరేంద్ర మోడీ నేరుగా కళ్యాణ్ బాబుని కౌగిలించుకుంటాడు. హ్మ్. దాని అర్థం ఏంటి? ఎన్నో చెప్పడం జరిగింది. ఒకటి కాదు. హ్మ్. సో, ఇవన్నీ నా నాన్న వల్ల. నా నాన్న నారసింహుడి దయ వల్ల జరుగుతాయి తప్ప హ్మ్. ఇంక నాకు తెలీదు. వైసీపీ వాళ్ళైతే పిలుస్తారనిపిస్తుంది సార్ నాకు. ఎందుకంటే మీరు చాలా బలంగా మాట్లాడుతున్న నేపథ్యం కనిపిస్తూ అది ఉంది. వాళ్ళకున్న యోగం ఇప్పుడు నేను మాట్లాడినా, హ్మ్. మాట్లాడకపోయినా వాళ్ళకున్న ఇప్పుడు నేను చెప్పా. హ్మ్. మరో ఎంజీఆర్, జయలలితను చూస్తుంది తమిళనాడు. ఆ రకంగా విజయ్, త్రిష ఉండబోతున్నారు అని ఆనాడు చెప్పా. హ్మ్. ఇప్పుడు నన్ను పిలిచారా వాళ్ళేమన్నా పార్టీలో చేరమని? హ్మ్. లేదుగా. నాకేమన్నా పదవి ఇచ్చారా? లేదుగా. నేను చెప్పినవి నారసింహుడి అనుగ్రహంతో చెప్తా. అవి అవుతాయి. దానికి మళ్ళీ హ్మ్. ప్రత్యేకంగా ఎందుకు? నేనేం ఆశించట్లా. నన్నసలు పిలవాలని నేను కోరుకోవట్లా. కానీ అందరూ నా దగ్గరకొస్తున్నారు. నా బాధ్యత నిజం చెప్పి పంపడం. నేనదే చేస్తా. విజయ్, త్రిషాలు పెళ్లి చేసుకోబోతున్నారా? అది అవసరమేముంది? హ్మ్. ఎందుకే పెళ్లి? ఓ హ్మ్. పక్క సుప్రీం కోర్ట్ చక్కగా లక్షణంగా ఇద్దరు కలిసి ఇష్టపడితే కలిసి జీవించొచ్చు అని చక్కటి ఆర్డర్ వేసిన తర్వాత మళ్ళీ పెళ్లి ఖర్చులు దండగా ఎక్కడున్నారయ్యా మీరంతా? కానీ సొసైటీ తప్పుగా అనుకుంటది కదా! అలా ఎవరు? ఉంటే. అలా ఉంటే. తొక్కలో సొసైటీ ఎవరికి కావాలయ్యా సొసైటీ? హ్మ్. లివింగ్ రిలేషన్‌షిప్‌లో ఉంటున్నారు. హ్మ్. అఫైర్స్‌లో ఉంటున్నారు. అన్నిట్లో ఉన్నారు. ఇదిగో మీరు కష్టపడకండి. మా హాస్టల్స్‌లో కో లివింగ్ స్పేస్ ఇస్తాం మీకు అని చక్కగా రెడ్ కార్పెట్ ఏసి పిలుస్తున్నారు. ఇన్ని అవకాశాలు ఉన్న సొసైటీలో ఎవడయ్యా ఆలోచించేది నీ గురించి, నా గురించి? ఎవడికుండే నొప్పి వాడికుంది. హుహు. పెళ్లి కూడానా? అవసరమా? హ్మ్. హాయిగా చిలక గోరింకలా లక్షణంగా క్యాబినెట్‌లో ఇద్దరు ప్రశాంతంగా ఉన్న వాళ్ళని అక్కర్లేని డిస్టర్బెన్స్ కాకపోతే కానీ చిన్నా చితక వాళ్ళు చేస్తే ఓకే గాని, కానీ వాళ్ళు పెద్ద పొజిషన్‌లో ఉన్నారు. ఆయన సినిమా స్టార్‌గా ఉండి సీఎం అయ్యారు. ఈమె పెద్ద స్టార్‌గా అవును. ఉన్నారు. వాళ్ళని మర్చిపోకూడదుగా ప్రజలు. హ్మ్. ప్రజలు మర్చిపోకూడదుగా. ప్రజలు మర్చిపోకుండా ఉండాలి అంటే ఏదో ఒకటి చేయాలి. అంతే. హ్మ్. అంతే. ఇప్పుడు ఒకాయన ఉన్నాడు. వీడు చచ్చిపోతాడు. ఈమె చచ్చిపోతుంది. ఆడు పోతాడు అని చెప్తాడాయన. హ్మ్. సమంత, విజయ్ దేవరకొండ, ప్రభాసు లాస్ట్ ఇయర్ ఎప్పుడో ఇలా వీళ్ళు సూసైడ్ చేసుకునే ఛాన్స్ ఉంది. వీడు పోయే ఛాన్స్ ఉంది. వీడికి లేదు సినిమా అనేవో హ్మ్. చెప్పి వీడు పెళ్ళైన వెంటనే విడాకులు అనేవో చెప్పాడు. అవును. నా దగ్గరకొచ్చి వాళ్ళ అభిమానులు చాలామంది అప్రోచ్. ఒరేయ్! అవి ఏమి జరగవురా. సమంత ఒక అద్భుతమైన రీ ఎంట్రీతో మళ్ళీ బయటకొస్తుంది అన్నట్టుగానే అదేదో సినిమా వచ్చి అద్భుతమైన రిజల్ట్ వచ్చింది. మా ఇంటి బంగారం. ప్రభాస్ లక్షణంగా ఉన్నాడు. విజయ్ దేవరకొండ చక్కగా పెళ్లి చేసుకొని మరీ శుభ్రంగా ఉన్నాడు. అందరూ బాగున్నారు. హ్మ్. ఇవాళ వాళ్ళ అభిమానులు నన్ను అభిమానిస్తున్నారు. అది నా అదృష్టం. హ్మ్. గురుగారు మీరు చెప్పినట్టే అంతా బావుంది. బావుంటుందిరా! వాళ్ళు వీళ్ళు చెప్పిన మాటలు నమ్మకండ్రా నాన్న అన్నా. హ్మ్. అంతకుమించి ఇప్పుడు మర్చిపోతారేమో అన్న భయం ఒక మనిషిలో వస్తే హ్మ్. దే విల్ గో ఫర్ ఎనీథింగ్. హ్మ్. అంతే. సో, ఈ ప్రిడిక్షన్ మీరు ఎలా ఎట్లా ఏ విధంగా ప్రిడిక్షన్ కాదు. దిస్ ఈస్ పర్ఫెక్షన్.
ఇది పర్ఫెక్షన్. ప్రిడిక్షన్ మీన్స్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, అవ్వచ్చు, కాకపోవచ్చు, అటు ఇటుగా ఉండొచ్చు, 50-50 ఛాన్సెస్. దిస్ కాల్డ్ ప్రిడిక్షన్. నారసింహుడి బిడ్డ రాఘవ శర్మ చెప్పేది పర్ఫెక్షన్. ఇది ఇదే, ఇది కాదు, ఇది కాదు, అంతే. చాలా ఖచ్చితంగా చెప్తాను నేను. ఇది మాత్రం వాస్తవం. లేదనుకో, తెలియదు అనుకో, నాన్న సంకల్పంలో నాకు తెలియదు అనుకో, నవరంధ్రాలు మూసుకుని కూర్చుంటా కానీ పిచ్చివాగుడు వాగను. నాకు అనవసరం. ఇది నా పద్ధతి. నరేంద్ర మోదీ రూలింగ్ ఎలా ఉందంటారు మీ అజంప్షన్? బలం తగ్గుతుంది, ఇంకా తగ్గుతుంది బలం. బలం తగ్గుతుంది. 4సారి అయ్యే పరిస్థితి లేదా? అప్పుడు మాట్లాడదాం. సో ఇది మాత్రం అంటే ఎలక్షన్స్ టైం ఉంది కాబట్టి అది బ్రేక్ చేస్తున్నట్టుగా ఉన్నారు. మిగతా అన్ని చాలా స్ట్రాంగ్ గా చెప్తూ ఉన్నారు. ఎవరు అవ్వబోతున్నారు అనేది వెరీ క్లియర్. కట్ చేయడం కాదు, ఇంకోటి కాదు. పిల్లవాడు పుట్టకుండా జాతకం రాస్తావా? నోటిఫికేషన్ రాకుండా నేను సమాధానం చెప్పాను, అంతే. ఇది క్లియర్. నా పద్ధతి, నా ధర్మాన్ని నేను తప్పను. నా ధర్మాన్ని నేను తప్పను. నువ్వు కోట్లు కుమ్మరిచ్చినా నాకు గడ్డి పరకతో సమానం. ఇప్పుడు ఎవరన్నా వచ్చి మా సార్ ఇట్లా అవుతారని చెప్పండి అని నన్ను అడిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఏ రోజు కూడా అవి తీసుకొని పోయి ఇక్కడి నుంచి అంట. మరీ ముఖ్యంగా మన జూబ్లీ హిల్స్ ఎన్నికలప్పుడు చాలామంది నన్ను అప్రోచ్ అయితే, అప్పుడు ఐ థింక్ సేమ్ ఆగస్టు సెప్టెంబర్ ఆ టైంలో వచ్చి అడిగితే అన్ని పార్టీల వాళ్ళు వచ్చారు. నేను అన్నాను, రే పిచ్చోళ్ళారా, డబ్బులు వేస్ట్ చేసుకోకండి, ఈసారి వచ్చేది నవీన్ యాదవే, అసెంబ్లీకి వెళ్ళి అధ్యక్షాన్ని మొదలు పెడతాడు జీవితాన్ని, ఇది జరిగి తీరుతుంది అన్న. గురుగారు ఇంకా పార్టీ టికెట్ కూడా అనౌన్స్ చేయలేదు, మహామహులు ఉన్నారు అక్కడ అంటే, ఎవరన్నా ఉండని నవీన్ యాదవ్ అధ్యక్ష అని పిలిచి తీరుతాడు, ఎవడు ఆపలేడు అన్న. అది జరిగిన తర్వాత మళ్ళీ మామూలే. ఇది కామన్ నాన్న. నేను ఇలానే ఉంటా, ఇలానే మాట్లాడతా. ఇష్టం ఉంటే పిలవండి, లేదంటే మానేయండి. ఎంత ఆకలేసినా సింహం గడ్డి తినదు. నరసింహుడి బిడ్డ లేనిది చెప్పడు, ఉన్నది దాచడు. ఇది తథ్యం.